అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పుదీనా కొబ్బరి చట్నీని రోట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గింజలు లేకుండా కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకొని సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి 1 స్పూను పచ్చిశనగపప్పును వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూను పల్లీలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూను మినపప్పును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనకి ఆ స్మెల్ అనేది తెలిసిపోతుంది. అవి అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, ఒక 1/4 టీ స్పూను మెంతులు, ఒక 1/4 టీ స్పూను ఆవాలను కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూను నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసి ఒక 10 పచ్చిమిర్చిని చిన్నగా నాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి తురుము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం కలర్ చేంజ్ అయ్యి పొడి పొడిలాడితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని నీట్గా వాష్ చేసుకున్న ఒక 2 కట్టల పుదీనాని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 కట్టలు తీసుకున్నానండి. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. దీనిని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోండి. అది కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్నగా కట్ చేసుకున్న ఒక 2 టమాటాలను కూడా అందులోనే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. అలా మూత పెట్టేసుకుంటే టొమాటో కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది. మూత పెట్టుకోవడం వల్ల కొద్దిగా నీరైతే వస్తుందండి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కొంచెం టొమాటో అండ్ పుదీనాను కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మన పచ్చడికి కావాల్సినవన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటన్నింటినీ రోట్లో వేసుకొని దంచుకోవడమే. ముందుగా రోల్ని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పప్పుల్ని మాత్రమే వేసి బాగా దంచుకోవాలి. పప్పుల్ని డ్రై రోస్ట్ చేసుకోవడం కూడా అందుకేనండి. డ్రై రోస్ట్ చేసుకుంటేనే పప్పులు త్వరగా బాగా నలిగిపోతాయి. అదే కొంచెం ఆయిల్ వేశారనుకోండి, కొంచెం మెత్తగా ఉండి నానినట్టుగా ఉండి త్వరగా నలగవు. అందుకని డ్రై రోస్ట్ చేసుకొని ముందు పప్పుల్ని దంచేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని అందులో కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకోండి. రాక్ సాల్ట్ అయితే టేస్టీగా ఉంటుంది. వేసేసుకొని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు బాగా దంచుకోండి. అవి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఒక 5 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటిని కూడా బాగా దంచుకోండి. అది కొంచెం మెత్తగా అయిన తర్వాత కొంచెం పేస్ట్ లాగా అయిన తర్వాత ముందుగానే మనం నానబెట్టుకున్న చింతపండుని ఒక సగం యాడ్ చేసుకోండి ముందు. అంటే మా చింతపండు అయితే చాలా పుల్లగా ఉంటుందండి. అందుకని నేను సగం యాడ్ చేశాను. మీ పులుపుకు తగ్గట్టుగా మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత మీరు చూసుకుని వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి తురుములో సగం మాత్రమే వేసి ఈ పచ్చిమిర్చితో పాటు కలిపి బాగా దంచేసుకోండి. అది ఒకసారి బాగా కలిసి పచ్చిమిర్చి అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగానే దంచి పక్కన పెట్టుకున్న పొడుము అలాగే టమాటో పుదీనాలను కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా దంచుకోండి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలోనే ఉప్పు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా యాడ్ చేయాలి అనిపిస్తే యాడ్ చేసేసుకొని బాగా దంచేసుకోండి. దంచేసుకున్న తర్వాత మిగిలిన కొబ్బరి తురుమును కూడా దాంట్లో యాడ్ చేసేసుకొని బాగా కుమ్ముకోవడమేనండి. బాగా దంచేసుకొని ఇంకా తీసేసుకొని తాలింపు పెట్టేసుకోండి. మా అబ్బాయి అయితే వెయిటింగ్ అండి. నా పచ్చడి కోసం చాలా ఇష్టం అండి. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. మనం ముందుగానే దంచి పెట్టుకున్న పుదీనా కొబ్బరి పచ్చడిని ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకొని డిష్ అవుట్ చేసుకోండి. అంతేనండి, మన టేస్టీ పుదీనా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. రెడీ చేసిన తర్వాత మా అమ్మ గుర్తొచ్చిందండి.
మా అమ్మ కూడా మాకు కూడా ఇలాగే రోట్లో అన్నం వేసి తినిపించేది. ఇప్పుడు నేను మా బాబుకు కూడా తినిపిస్తున్నాను. కూడా త్వరగా ప్రిపేర్ చేసుకోండి, అలాగే ఎంజాయ్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.